గురువు లేకపోతే పీఠాధిపతులు చేసేటటువంటి దివ్య సంస్కారాలు, 7 దివ్య సంస్కారాల ద్వారా నీకు ఆశీర్వాదాలు రావాలి. దేవుని యొక్క వాక్యాన్ని వినటం వల్ల రావాలి, జపమాలను జపించడం వల్ల రావాలి, అంతోని వారి ప్రార్థనలో పాల్గొనడం వల్ల రావాలి, బాలయేసు ప్రార్థనలో పాల్గొనడం వల్ల రావాలి. వీటిలో రావాలి నీకు ఆశీర్వాదాలు. అంతేగాని ఎవరో ఒకడు వచ్చి చేయి పెట్టగానే పడిపోయి అక్కడ బాగుంది ఇక్కడ బాగుంది, నీకు ఒక్కటే ఇల్లు. పిల్లి పిల్లలను మార్చినట్టు దేవాలయాలను మార్చమాకండి, దేవుణ్ణి మార్చమాకండి. జ్ఞానస్నానం పొందుతున్నప్పుడు ఒకే దేవుని విశ్వసించుచున్నావా? విశ్వసించుచున్నానని దేవునికి మాట ఇచ్చావు, వాగ్దానం చేశావు. వాక్కు ప్లస్ దానము, వాగ్దానము. దేవునికి మాట ఇచ్చావు, కట్టుబడి. భర్తలారా, భార్యలారా, మీరు మీ భర్తలకు మాట ఇచ్చారు, కట్టుబడి ఉండండి. భార్యలారా, మీ భర్తలకు మాట ఇచ్చారు, కట్టుబడి ఉండండి. కట్టుబడి ఉండండి. దేవాలయాలు మార్చమాకండి, దేవుణ్ణి మార్చమాకండి. అరుపులు కేకలకి మీరు మాత్రము మారకండి. ప్రియమైనటువంటి బిడ్డలారా, లేనిపోయినటువంటి బాధల్లోకి, నష్టాల్లోకి మీరు వెళ్తారు. ఇది 2వ రకం. 3వ రకం ఎవరనంటే విమర్శన బుద్ధితో వినేటటువంటి రకం. ఫాదర్ గారు ఎక్కడ తప్పు చేశారా, ఎప్పుడు అటు తిరిగారా, ఇటు తిరిగారా, ఫోన్ ఏమన్నా చూసుకున్నాడా, ఫోన్లో ఏమన్నా మాట్లాడా, ఎక్కడైనా గోక్కున్నాడా, ఇవన్నీ చూసే బ్యాచ్. ఫాదర్ గారండి, మీరు మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం కాదు, 2 కాదండి 3 అండి. విమర్శన బుద్ధి అంటే మమ్మల్ని వచ్చి కరెక్ట్ చేస్తారనమాట. ఏదో పాపం ఫాదర్ గారు పాపం పేపర్ దగ్గర లేదేమో ఏదో చెప్పాడు, అబ్బాయి కాదుగా, నాకొచ్చు. విమర్శన బుద్ధితో ఉండేటటువంటి వాళ్ళు ప్రియులు. 4వది కొంచెం వినేటటువంటి రకం. వీళ్ళు ఫస్ట్లో ఆరాధనలో మాత్రం చెలరైపోతారు. చప్పట్లు కొట్టడం కానీ, స్తుతులు చెప్పడం కానీ, పాటలు పాడటం కానీ అంటారు. ఇక అరగంట తర్వాత ఏం చేస్తారు, ఫోన్ చూసుకొని హాయ్ తుప్పు, అక్కడి నుంచి హాయ్ తుప్పు తప్ప, ఎక్కడ తుప్పు, ఇంట్లోనే తప్ప, గుడికి రాలేదా తుప్పు, ఆరోగ్యం బాగలే తప్ప, ఇవి చూసుకుంటూ ఉంటారు. కొద్దిసేపు వీళ్ళుండేది. మీరు నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి, ఎంతమంది ఇప్పుడు ఫోన్లు చోట్ల, ఎంతమంది మీలో ఇప్పుడు ఫోన్లు చోట్ల? ప్రియులరా, దేవుడు నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. కొవ్వొత్తులను పట్టుకొని ఆకాశం ప్రభు యేసును చూపిస్తూ, దివ్య సుప్రసాదంలో ఉన్నటువంటి ప్రభు వైపు చూపిస్తూ, యేసయ్యా, ఈ వెలుగుతున్నటువంటి ఒక ఎలాగైతే వెలుగునిస్తుందో ప్రభా, నేను కూడా ఇతరులకు వెలుగుగా మారే విధముగా నన్ను మార్చు యేసయ్యా అని ప్రభు వేడుకున్నాం.
బ్రతుకెందుకయ్యా స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నిన్ను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనాలు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున సొగియప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుట మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలువారముగ మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభలో జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందును పరిపూర్ణను చేయుము. ఉత్తానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దీప్రకాశము చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనితులకు మరియమాతోనూ పునీత జోజప్ప గారితోనూ అపోస్తులతోనూ ఆదిమునికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగా. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం